పటము దింపించి నాలుగు కళ్ళ కలవరేకల పల్లల పరసవేన హీపుల వింజమాల పొద్దు దామర కమల భోగంబు రూపుల చెంపల చెక్కురాలు నమ్మ ముద్దు డొంగురాలు ఏనాడు వేస్తే వేరేగలు ఉన్నాడు పొడిసేటి పొద్దుకు వంక ఉన్నది మెలిగే దీపానికి వంక ఉన్నది మల్లయ్య పొట్టు వంక లేదు అనుకున్నదేనా నేను బావన్న చేతిలోన పట్టుకున్నారు మురుకుగా కండమన్నరా పరువదా ఉన్నారమ్మా మేడాలు ఉంటే నాణ్యాలకి పిల్ల దొరికిన కాడ మరుగులు కలుస్తాయో మరుగులు కలిసిన కాడ పిల్ల దొరుకుతలేదు బ్రాహ్మణులు పరమటి వచ్చినారు పరమటి కండం వెళ్ళిపోతుంటే మరుగు వస్తున్నది మరుగు వస్తూ ఉన్నది బ్రాహ్మణులు ఏనాడు తూర్పు పనుడు ఉత్తర దక్షిణ 4 కాండలు ఏనాడు తిరిగి వస్తా ఉన్నారే తిరిగి బ్రాహ్మణులు వేషకాంతులు అయితే ఉన్నారు ఏనాడు వెనుక చూడబోతే మన రాజు మళ్ళీ చిత్రపటాన్ని పట్టుకున్నారట పట్టుకొని రాని వెనుక వెళ్ళిపోతూ ఉంటే 7 పొద్దులు అయితే ఉన్నది 7 మాపులు అయితే ఉన్నది దక్షిణాది కాండం ఏర వచ్చినారు కలకు సుఖనాలు బాయి బేటి ఏర వచ్చి గుళ్ళు తీసుకొత్త ఉన్నాడు ఎంచుకున్నారు బావి లోపల దాన్ని వేసి బ్రాహ్మణులు అన్నవాళ్ళు ఎంచినారు బ్రాహ్మణులు బావి లోపల స్నానం చేసిండు తిన్న బ్రాహ్మణులు తిన్న కూరుకు ఇస్తారట అని చెప్పి బావి గంటల మీద వండుకున్నప్పుడు నాడు దచ్చలు వీరి బట్ట మీదే గోలవ జరవినట్టు గోల వేరి మాసమ్మ బిడ్డ బయటికి అల్ల పద్ది వాళ్ళ దేవి కింద ఎన్నో అడిగలకు చూడబోతే దాసి దాచి బిడ్డలు ఆహ్లాదరవకాంత నాలుకలకు సుఖనాల బావి బయటికి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకొని రమ్మన్నప్పుడు మనకి బిందెలు గజాన బిందెలు భుజాన పెట్టుకున్నారు వారు పోతా ఉన్నారు అమ్మ రామ రామ దాటినారు రామ రామ పటాన్ని కల్లా చూసినాడు బాయి బేటి ఏరమచ్చి అయ్యో బాయి గడ్డల మీద ఉన్నది నన్ను బ్రహ్మలు గుట్టలు జరడెళ్ళ గుర్రు కొడుతూ ఉన్నారు మూతకు రడెళ్ళు మూత కొడుతూ ఉన్నారు అయ్యో కళాల సిద్ధంలారాయణ అయ్యాడోళ్ళ దయ్యాల మరి అక్కడ వద్దామని చెప్పి రామల్ల బేటి వచ్చినారు ఏ ఊరు ఉంది పెద్దలాలయ్య రాజ్యం ఉంది మరి ఉన్న భూములు మందరాలు ఇక్కడ జరిగొండ భూములు వాళ్ళు ఇక్కడ అయ్యా ముందు దేశం ఎక్కడయ్యా పూనాయినా ఏద రాజ్యం ఎక్కడయ్యా పూనాయినా అన్నప్పుడు బ్రాహ్మణులు కళ్ళ చూసి ఏమైనా మాటలు అంటూ ఉన్నారే అయ్యో దాచుతారు ఏనాడు వెనక బిడ్డలాలి ఇక్కడ దగ్గర మరి కొల్లపూరి పట్ట మీద ఇంటి పేరు శ్రీరామ రాజు పేరు మాదిరెడ్డి ఆదిరెడ్డి అన్న కొడుకు అమసమంతుడు మల్లయ్య ఏనాడు వెనక లగ్గం మరి ఏనాడు వెనక కొడుకు లగ్గం మరి పిల్ల కావాలని చెప్పి దగ్గరికి వచ్చిన ఏకలవు లగ్గాలు ఏడిగా నేను దౌదేవి లగ్గాలు దగ్గరికి వచ్చిన ఈయనమ్మ కావాలని చెప్పి 7 పొద్దులు అయితే ఉన్నది 7 మాపులు అయితే ఉన్నది మీ ఊరు లోపల పిల్ల ఉన్నట్టు అయితే నాడు ఖాయం చేసుకొని వెళ్ళిపోతానన్నారు కళ్ళ చూసినారు మరి నాడు రాజు మల్లయ్యకి మన బిడ్డ 10 లక్ష్మికే కానీ రోజుల్లో మంచి అవుతున్నావు మంచి అంటారు చెడవుతున్నావు చెడంటారయ్యా అది కళ్ళ చూసినారు అయ్యో మరి కూడా పోతే మా ఊరు లోపల పిల్ల ఉన్నది కానీ మరి నాడికి విశేషంగా మేమే వెళ్ళిపోయి చెప్పమయ్యా ఏళ్ళతోని మాటలు పెట్టి కన్నుతోని సరి చేసి వెళ్ళిపోతామని చెప్పి నీళ్లు పట్టుకొని దాసి వల్ల ముంగట పోతే ఉన్నారు బ్రాహ్మణులు వెనుక పోతే ఉంటేనమ్మా బ్రాహ్మణులు పోతే ఉన్నారు పట్టురాజులు పోతారమ్మా బ్రాహ్మణులు పోతే ఉన్నారు పట్టురాజులు పోతారమ్మా బ్రాహ్మణులు
లక్షదేవి పట్ల మీద గోళం జరిపేటి కచ్చి ఉన్నారు నాలుగు చెమ్ములు అవి పట్టుకురాకు ఇస్తారు బియ్యం తవ్వడాన్ని దారుడు నీళ్ళు చెప్పరా మీ ఊరిలో బల కన్య ఉన్నది ఏరా వచ్చినవయ్యా కన్యం అంటే నాకు బర్ర కన్ను కావాలన్న దుడ్డే కన్ను కావాలని అంటూ ఉన్నాడే మీ ఊరు లోపల వెనక అడవిలో కొరకు ఏరా వచ్చినవన్నప్పుడు ఎవరో కాదు నా బిడ్డ 10 లక్షలు ఉన్నది ఇళ్ళ కావాలా ఇక్కడ తీరకుంది కలమెల్ల కావాలా కడ తీరకున్నది ఇప్పుడు ఏ రంగంలో ఇళ్ళ బయటికి వెళ్ళిపోతానన్నారే అమ్మో ఇళ్ళ బయటికి వెళ్ళిపోయాను ఇంటికాడ పెద్ద మరి అడుగు పెద్ద మనిషి తరం నా బాధ్యమన్న వచ్చినది నమ్మన్నప్పుడు రామన్నను పట్టు రాజులు వేసిండు రమరాజు మళ్ళీ చిత్రపటాన్ని చూసినారు అన్నప్పుడు సరే పర్వాలేదు అనుకున్నారే మరి వారికి ఏమన్నా ఇంటి ఉన్నదా బంగారం ఉన్నది ఇష్ట సంపద ఇష్ట భాగ్యం ఉన్నదయ్యా అన్నప్పుడు బ్రాహ్మణులు ఏమో చెప్పతున్నారే ఏంటంటే వారి ఇంత పిండుతో సంబంధం ఉన్నది బంగారం ఆ పిరగిచ్చు సంపలేకుంటారు సంతోషపడుతున్నవ దేవా కోరింది కోరెల్లి పడ్డది పర్వతాల మొదల గుళ్ళల్లో వయ్యారి గాడి మల్లయ్యో ముద్దమంత నింగాని 3 లోకాల కత్త పౌడమంత నింగాని 10 లోకాల కత్తవు దేవా మల్లయ్యో నీరు 7 వన్నలు పచ్చ 10 వన్నలు మొగ్గు 3 వన్నలు మొగ్గులయ్య అందు 3 శావుని అందు దేవా నువ్వు ఎదుర్కొన్న వారిట్లో ఏం పడే నువ్వు అంటే మల్లయ్యో మామిడాకు దూరణాలు మరి కంకునాలు రామా నీలమదేవి కన్నా నీతి తప్పవోకు పర్వతమ్మ కన్న పాటి తప్పవోకు మల్లయ్యో పట్టుమాల పూజ పరవడి దండు నన్ను పెళ్ళిండ బండారు పెళ్లి కొడుకు నన్ను రామా కరణాలందు శోకించటెల్ల మల్లయ్యో 30 ఆమడ నుంచి ముద్దదారి వచ్చి 60 ఆమడ నుంచి నీకు ఆసారం వచ్చింది రామా జీవనార బంతి గట్టు ఎండి ఈనగుళ్ళు మల్లయ్య నేను కాటి రాత మొత్తం మీదికి తన్ను రామా నీపుల వింజమాల బుద్ధం సింతమని భోగంబు రూపుల మల్లయ్య పవనూరు నీ నీలబమ్మ కచ్చిలు రామా కచ్చిరు బండలు కొనదారి కుళ్ళను మల్లయ్య పెద్ద పుల్లతో నీది పేరు గల్ల గట్టయ్య రావయ్యా చాలా మద్ద జూల పెళ్లి మన మండపాల మల్లయ్య దుబ్బలను సరి ఆడగాడు రామా
రాజ్యాలు చూస్తున్నావు మల్లయ్యా ఆషాఢ పిల్లల్లా మోక్షమైన లింగాన్ని రావా రచ్చగట్టన అంతు రాజమేలని అంతు మల్లయ్యో అంతు పదమో పుణ్య అంతు దేవా ముగ్గులయ్యమాంతు మురుషాని అంతు మల్లయ్యా కోరింది కుందారం రామా పుట్టలకెళ్ళి వెళ్ళిన పులి పిల్ల అంటే మల్లయ్యా వారి ఇంటి లోపల ఏమాయి ఉండేవు రామా గంగన్నను శ్రీశైల పర్వతాల కొండ మీద పానమాష్టలింగాన్ని మల్లయ్యా అంత మానవసాని మా మారబోడు సవలచ్చ కొల్ల స్వామి కొర్రె మందరామా ఇచ్చినోని మంద ఈశ్వరుని మంద సాధనోని మంద సాంబ శివుని మంద మల్లయ్యా పెళ్లి పందిళ్ళగాను నీది పై మేలు గుర్రమ్ము రామా బండారి అంశము మల్లయ్యా పేరింట బండారు నువ్వు పెళ్లి కొడుకునండవు రామా మీరాల వారి మండపాన అష్టకంకురానుడు బాసింగ వచ్చింది మల్లయ్యో ఇంటి లోపల పిల్లందు చెల్లందు కొట్టందు గోదందు చేసే ఉద్యోగం అందు సాయం సాయం ఉండాలి రామా